ఇస్తే ఆయన ఒక్కరు వాకౌట్ చేశారు కానీ ఎమ్మెల్యేలు అవన్నీ వాకౌట్ చేయమనలేదు, ఎమ్మెల్యేలు అవన్నీ వెళ్ళొద్దని చెప్పలేదు. మళ్ళీ ఉన్న ఆ కొద్దిపాటి ఎమ్మెల్యేలు కూడా ఆ రోజు అసెంబ్లీకి వచ్చి పోరాటం చేస్తున్నారు. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మిగతా ఎమ్మెల్యేలు పంపించు, నీకు కదా ప్రతిపక్ష హోదా కావాలి. నీకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని చెప్పి మిగతా ఎమ్మెల్యేలు అందరినీ కూడా నీ దగ్గర కూర్చోబెట్టుకొని నీ ఇంట్లో కూర్చోబెట్టుకుని మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు కదా. ఈరోజు చాలా మందికి ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలోని నల్లమల్ల అటవీ ప్రాంతంలో భారీ వర్షాలు కురిశాయి. గత 2 రోజులుగా కురిసిన భారీ వర్షాల కారణంగా వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. జంపలేరు వాగు, సిగిలేరు రంగస్వామి గుండం దగ్గర గుండమ్మ వాగుల నీటి ప్రవాహం చూడటానికి ప్రజలు ఆసక్తి చూపారు. అయితే ఎటువంటి ప్రమాదాలు జరగకుండా, ముఖ్యంగా ప్రజలు ఈతకు వెళ్లకుండా ఉండేందుకు పోలీస్, రెవెన్యూ శాఖలు అప్రమత్తంగా ముందస్తు చర్యలు తీసుకున్నారు. నంద్యాల జిల్లా మహానంది మండలంలో భారీ వర్షం కురిసింది. ఈ వానకు మండలానికి సమీపంలోని నల్లమల్ల అటవీ ప్రాంతంలో ఉన్న పాలేరు వాగు ఉప్పొంగి ప్రవహిస్తుంది. ఇక ఈ వరద సమీప గ్రామంలోని ఇళ్లను చుట్టుముట్టింది. మరోవైపు మహానంది పుణ్యక్షేత్రంతో పాటు మండలంలోని బోయిలకుంట్ల మెట్టె వరకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇక ఇదే మార్గంలో గుంటూరు, గుంతకల్లు, నంద్యాల, ప్రకాశం జిల్లాతో పాటు ఇతర జిల్లాలకు వెళ్లాల్సిన భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఢిల్లీకి చెందిన ఓ యువకుడు తన తల్లి, సోదరుడితో కలిసి ఒడిశాలోని పూరి ఆలయం సందర్శనకు వెళ్లారు. ఇక వారు ముగ్గురు పురుషోత్తం ఎక్స్ప్రెస్లో థర్డ్ ఏసీలో ప్రయాణించారు. ఇక ఏసీ కోచ్ కావడంతో రైల్వే సిబ్బంది వారికి బెడ్షీట్లు, టవల్స్ అందించారు. ప్రయాణంలో ఉపయోగించుకొని వాటిని అక్కడే వదిలేయాల్సి ఉండగా సదరు ప్రయాణికులు మాత్రం ఎంచక్కా ఆ దుప్పట్లు, టవల్స్ను మడతపెట్టి తమ బ్యాగుల్లో సర్దుకున్నారు. ఇక ఆపై ఏమీ తెలియనట్లు రైలు దిగి వెళ్లిపోయే ప్రయత్నం చేశారు. అది గమనించిన కోచ్ అటెండెంట్ వెంటనే టీటీఈకి ఫిర్యాదు చేశారు. ప్రయాణికుల బ్యాగులను తనిఖీ చేయగా బెడ్షీట్లు, టవల్స్ బయటపడ్డాయి. ఇక రైల్వే ఆస్తుల పరిరక్షణ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వెల్కమ్ బ్యాక్ టు బీఆర్కే న్యూస్. రైట్ డీటెయిల్స్లోకి వెళ్తే నల్గొండ జిల్లా మిర్యాలగూడ బీజేపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఇక రైతులకు యూరియా పంపిణీలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని నాగం వర్షిత్ రెడ్డి అన్నారు. ఇక జానారెడ్డి ఇద్దరు తనయులు ఒక గూడ్స్ ట్రైన్లో ఉన్న యూరియాను దారి మళ్లించి నాగార్జున సాగర్కు తరలించారని అన్నారు. కేంద్రం 266 రూపాయలకే అందిస్తున్న యూరియాను అక్రమంగా 500 రూపాయలకు అన్ని చోట్ల బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్నారని వ్యాఖ్యానించారు. అక్రమాలు, కుంభకోణాలకు నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అడ్డాగా నిలుస్తుందని, రాష్ట్రానికి ఢిల్లీకి మూటలు మూసేందుకు కుంభకోణాలను పాల్పడుతున్నారని అన్నారు. ఇక మిర్యాలగూడను కమిషన్ హబ్గా ఎమ్మెల్యేలు, మంత్రులు ఏర్పాటు చేసి అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. సమస్య యూరియా కొరత. ఈరోజు కేంద్ర ప్రభుత్వము 9 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కావాలని చెప్పి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అడిగితే మరి 12 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాని సరఫరా చేసింది. 266 రూపాయలకు ఒక బస్తా యూరియాని కేంద్ర ప్రభుత్వము ఇస్తూ ఉంటే మరి యొక్క రాష్ట్ర ప్రభుత్వ వాటా గుండు సున్నా. మరి కేంద్ర ప్రభుత్వము యూరియాని ఇస్తూ ఉంటే
ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము ఈ యొక్క యూరియాని దారి మళ్లిస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, వారి అనుచర గనులందరూ కూడా మరి యూరియాని దారి మళ్లిస్తూ మన మిర్యాలగూడ స్థానిక ఎమ్మెల్యే బిఎల్ఆర్ గారు రెడ్ హ్యాండెడ్గా దొరికినటువంటి వైనాన్ని తెలంగాణ సమాజం మొత్తం కూడా చూసింది. మరి ఒక రెడ్ హ్యాండెడ్గా యూరియాని దారి మళ్లిస్తూ వారి కాంగ్రెస్ పార్టీ సొంత పార్టీ ఎమ్మెల్యే దొరికితే ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చేస్తాడంటే మరి దాంట్లో నా వాటా ఎంత, ఎందుకంటే గతంలో మనందరం చూసినాము వారు కమిషన్లు అంటే వారికి ఇష్టం కాబట్టి మరి 2 కోట్ల రూపాయలు అఫీషియల్గా వెళ్ళి ఈ యొక్క మిర్యాలగూడ ఎమ్మెల్యే సీఎం గారికి డైరెక్ట్ ఇస్తారు. సీఎం గారు వారి ఎమ్మెల్యే పట్ల మరి విచారణ జరిపించి నిజాలు బయటకి వచ్చేటట్టుగా చూసి వారి మీద యాక్షన్ తీసుకోవాల్సింది పోయి మరి వారే ఈరోజు యొక్క యూరియా కుంభకోణంలో మరి సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి గారే భాగస్వాములు కావడం చాలా సిగ్గుచేటుగా మేము భావిస్తూ ఉన్నాం. ఈరోజు భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది ఈ యొక్క స్థానిక ఎమ్మెల్యే బిఎల్ఆర్ గారిని ఇమ్మీడియట్గా రాజీనామా చేయించి క్షమాపణ చెప్పి మరి తెలంగాణ సమాజానికి మొత్తం కూడా మరొక ఆదర్శంగా నిలవాలని చెప్పి మేము ఈ యొక్క సీఎం రేవంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాం. మరి మొన్నటికి మొన్న ఒక ఏదైతే ఈ యొక్క ట్రైన్లో వచ్చేటటువంటి యొక్క ట్రక్స్లో వచ్చేటటువంటి యూరియా ఏదైతే ఉంటుందో దాన్ని మొత్తం కూడా జానారెడ్డి కుమారులు, ఒకతను నల్గొండ పార్లమెంట్కి ఎంపీ రఘువీరెడ్డి గారు కావచ్చు, మరి ఒక నాగార్జున సాగర్కి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కావచ్చు, వారు కూడా మరి అరే మేమేమైనా తక్కువైనమా అని చెప్పి వారు కూడా మరి వారి నాగార్జున సాగర్కి ఈ యొక్క యూరియాని దారి మళ్లిస్తూ ఉన్నారు. మేము ప్రశ్నిస్తూ ఉన్నాము, స్థానిక మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, మీరందరూ నిద్రపోతూ ఉన్నారా? ఈరోజు కుంభకోణాలకి కేర్ ఆఫ్ అడ్రస్గా నల్గొండ జిల్లా తయారైంది ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి. మొన్న ఏదైతే థర్మల్ ప్లాంట్లో మనం చూసినాం ఏ రకంగా కాపర్ అమ్ముకొని 200 కోట్ల కుంభకోణానికి ఈ యొక్క దారి మళ్లించి కూడా 2 నుంచి 300 కోట్ల కుంభకోణంలో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులందరూ కూడా భాగస్వాములు అయిందని చెప్పి ఈరోజు మా ఆరోపణ. మీరందరూ కూడా మరి నల్గొండ జిల్లాని మోసం చేసి, నల్గొండ జిల్లా ప్రజలను మోసం చేసి ఏవైతే హామీలు గ్యారంటీలు ఇచ్చిండ్రో అన్నిటినీ ఇప్పటి వరకు నెరవేర్చకపోగా మరి ఉష్కలో కావచ్చు, కాపర్లో కావచ్చు, సన్న బియ్యం అమ్మడంలో కావచ్చు, ఎక్కడ పడితే అక్కడ చేతికి ఏది అండితే అది మట్టిని కూడా వదలకుండా ఈరోజు ఒక భారీ కుంభకోణానికి పాల్పడుతూ ఉన్నటువంటి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులందరికీ కూడా ఈ యొక్క స్థానిక సంస్థల ఎలక్షన్లో ఈరోజు నల్గొండ జిల్లా ప్రజలందరూ కూడా గొప్ప గుణపాఠం చెప్పడం ఖాయము. మరి ఇమీడియట్గా స్థానిక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బిఎల్ఆర్ గారు రాజీనామా చేయించకపోతే మరి సీఎం గారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒక రైతు ఉద్యమం నల్గొండ జిల్లా నుండి ప్రారంభం కాబోతా ఉంది. తెలంగాణ రైతాంగాన్ని